హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో టిఫిన్ కోసం గోధుమ పిండితో దోశలు చేశాను. ఒకసారి చూడండి ఎలా చేశాను ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను చూడండి. వీడియో మాత్రం ఫుల్గా చూడండి. నేనేమి ఒక పావు గంట 20 నిమిషాల వీడియో అలా ఏం చేయట్లేదండి. నేను ఏం చేసినా సింపుల్గానే చూపిస్తాను మీకు. అది ఏదైనా కర్రీ చేసినా ఏదైనా టిఫిన్ చేసినా కూడా సింపుల్గానే చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. చూసే ముందే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను గోధుమ పిండితో దోశలు వేశాను కదా. గోధుమ పిండి తీసుకొని జల్లిచి తీసుకుని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని అది మనం దోశపిండి ఎలా ఉంటుందో అలా కలుపుకున్నాను అనమాట. వాటర్ వేసి అలా కలుపుకున్న తర్వాత నేను ముందు రోజు నైటే అలా కలిపి పెట్టుకున్నాను. ఎందుకంటే పిండి నానుద్దని. అప్పటికప్పుడు కలిపి వేసేస్తే ఏంటంటే మనకి టేస్ట్గా ఉండదు. ఏంటో కొంచెం పిండి స్మెల్ అలా వచ్చినట్టు అలా ఉంటుంది. ఇది ముందే నానబెట్టుకుంటే కొంచెం పులిసిద్ది కదా పిండి, పులిసి బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్పి నేను ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. అలా దోశపిండిలాగా కలిపి ముందు రోజే పెట్టుకున్నాను. ముందు రోజు నైట్ పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దోశ వేస్తున్నాను. దోశ వేసుకుని చక్కగా రెండు వైపులా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుంటే దోశలో నెయ్యి బాగుంటాయి అన్నమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. ఈ గోధుమ పిండిలో బెల్లం కలిపి వేసుకుంటారు చాలామంది, బెల్లం దోశలని. అవి కూడా బాగుంటాయి. బెల్లం కాకుండా ఇలా సాల్ట్ కలిపి వేసుకున్నా సరే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది ఎలా అంటే ఇప్పుడు మనం చపాతీలు చేసుకుంటాం కదా, చపాతీలు అంత కష్టపడి రుద్ది చేసే పని లేకుండా ఇలా దోశల్లాగా కూడా పోసుకోవచ్చు. టేస్ట్ కూడా ఏంటంటే అచ్చం చపాతీ టేస్టే ఉంటుంది. ఇది మనకి దోశలాగా మామూలుగా ఏమి ఉండదు. చపాతీ ఎలా ఉంటుందో మనకి టేస్ట్ అలాగే ఉంటుంది. కాకపోతే అదేమో మనం కాలుస్తాం కదా, ఇదేమో కొంచెం దోశలాగా వేసుకుంటాం అన్నమాట. అదేమో చపాతీ చేసి కాల్చుకుంటాం, ఇదేమో దోశలాగా పోసి కాల్చుకుంటాం. అంతే తేడా. టేస్ట్ అయితే చపాతీ టేస్టే ఉంటుంది. చూడండి, చూడటానికి కూడా చపాతీ లాగానే ఉంది కదా. ఇదనమాట వీడియో. ఇంతేనండి. గోధుమ పిండి దోశలు అయితే చాలా బాగా వచ్చినాయి, వేసుకున్నాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి.